ప్రైమ్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు మేఘన. ప్రైమ్ బులెటిన్ ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా జొన్నగిరిలో బంగారు మైనింగ్ కి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పులివెందుల నియోజకవర్గం భూమయ్య గారిపల్లి ఆలయ ప్రారంభోత్సవంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే ద్రోహులన్న తులసిరెడ్డి. పులివెందులలో ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో బంగారం శుద్ధి కర్మాగారాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభమవుతుందన్నారు. ఈ ప్రాంతాన్ని గతంలో సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఇది. జొన్నగిరిని సువర్ణగిరిగా మార్చుకుందామా? వందల ఏళ్ల క్రితమే ఈ ప్రాంతం బంగారం, రత్నాలతో నిండింది. అశోకుడి శాసనాలు ఈ ప్రాంత వైభవాన్ని చాటి చెబుతున్నాయి. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి సీమను కాపాడాలనే ఆలోచన చేసిన వ్యక్తి ఎన్టీఆర్. ఆయన నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి ప్రాణం పోసామని చంద్రబాబు పేర్కొన్నారు. సువర్ణ అధ్యాయం మొదలైంది. ఈ అధ్యాయానికి రతనాల సీమ, రాయలసీమ కేంద్రమైంది. నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేని సంఘటన ఈ జొన్నగిరి సంఘటన. దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రంగం గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభించుకోవడం శుభ పరిణామం. అలాగే విస్తరణ యూనిట్ కూడా శంకుస్థాపన చేసుకున్నాం. ఈ ప్రాజెక్టు చేపట్టిన జియో మైసూర్ సర్వీసెస్ ని త్రివేణి ఎర్త్ మోర్స్ సంస్థల యజమానానికి, ఉద్యోగస్తులకు, ఇప్పుడే కార్మికులను చూశాను. లోకల్ కార్మికులు కూడా చాలా హుషారుగా ఉన్నారు, సమర్థవంతంగా ఉన్నారు. వాళ్ళందరికీ అభినందనలు, శుభాభినందనలు. జొన్నగిరి ఘనత నేటిది కాదు. ఈ ప్రాంతానికి ఎంతో చరిత్ర ఉంది. ఈ ప్రాంతాన్ని సువర్ణగిరి అని పిలిచేవారు. అశోకుడి 4వ రాజధాని ఆనాటి సువర్ణగిరి, ఈనాటి జొన్నగిరి. వందల సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతం బంగారు, రత్నాలతో నిండింది. ఇక్కడ దగ్గరలో లభించిన అశోకుడి, ఎర్రగుడి శాసనాలు ఈ ప్రాంతం యొక్క వైభవాన్ని చాటి చెప్తున్నాయి. అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాయలసీమ అంటేనే రతనాల సీమ. శ్రీకృష్ణదేవరాయల కాలంలో సీమలో రతనాలు రాసులుగా పోసి అమ్మేవారు. ప్రపంచానికి కోహినూర్ డైమండ్ కూడా అందించింది మన రాష్ట్రం నుంచి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా వజ్రు కరూరు గాని ఈ ప్రాంతంలో అప్పుడప్పుడు బయట వాళ్ళు కూడా వచ్చి ఎక్కడన్నా డైమండ్స్, రత్నాలు దొరుకుతాయని వేటలో ఉంటారు. అంటే అది మన చరిత్ర. కాలక్రమేణా రాయలసీమ ఎడారిగా మారే పరిస్థితులు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాను, సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రాయలసీమను కాపాడాలనే ఆలోచన వచ్చిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆ నిర్ణయం మళ్లీ రాయలసీమకి ప్రాణం పోశాం. ఇప్పుడు గోల్డ్ మైనింగ్ పూర్వ వైభవానికి ప్రారంభం. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ,
జొన్నగిరి పేరే పెట్టుకుందామా? మళ్ళీ పాత పేరు స్వర్ణగిరి పేరు పెట్టుకుందామా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వేముల మండలంలో పర్యటించి గట్టు శ్రీ నరసింహస్వామి దేవస్థానంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. పులివెందుల నుంచి రోడ్డు మార్గం గుండా వేల్పుల మీదుగా భూమయ్య గారిపల్లి గ్రామ సమీపంలోని ఆలయానికి చేరుకున్న ఆయనకు కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఆలయ నిర్వాహకులు భక్తులు సైతం ఆత్మీయంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఆలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొన్న జగన్ కళాశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ జరిగిన ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలు నిర్వాహకులను అభినందించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన మాజీ సర్పంచ్, మాజీ ఎంపీటీసీ సభ్యుడు ఓబుల్ రెడ్డి శ్రీరామిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసి ధైర్యంగా ఉండాలని సూచించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి, పార్టీ సంస్థాగత కార్యకలాపాల కార్యదర్శి వజ్ర భాస్కర్ రెడ్డి, పులివెందుల పట్టణ అధ్యక్షుడు దృశ్యాంత్ రెడ్డి, వేముల మండల వైకాపా కన్వీనర్ నాగిళ్ల శాంబశివరెడ్డి, జెడ్పీటీసీ కోకంటం వెంకట బైపిరెడ్డి, మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి, మాజీ పీసీబీ అధ్యక్షుడు మరక శివకృష్ణారెడ్డి, ఎంపీపీ చల్ల గంగాదేవితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, భక్తులు పాల్గొన్నారు.
రాయలసీమకు టీడీపీ వైసీపీలు పట్టిన రాహుకేతువులని, ఈ రెండు పార్టీలు ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశాయని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు రాయలసీమ ద్రోహులేనని ఆయన ఆరోపించారు. దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ రాయలసీమకు తగిన ప్రాధాన్యం, నీటి ప్రాజెక్టులు, పరిశ్రమలు తీసుకురావడంలో విఫలమయ్యాయని పేర్కొన్నారు. రాయలసీమను తాను ఏదో ఉద్ధరించినట్లు చంద్రబాబు నాయుడు గొప్పలు చెప్పుకోవడం ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది, చాలా విడ్డూరంగా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే రాయలసీమకు బీజేపీ ఒక శనిగ్రహం, తెలుగుదేశం పార్టీ, వైకాపా పార్టీలు రాహుకేతువులు. అటు చంద్రబాబు నాయుడు, ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా రాయలసీమకు తీరని ద్రోహం చేశారు. వీళ్ళ పాలనలో రాయలసీమకు నవ మోసాలు జరిగాయి. శ్రీబాగ్ ఉడంబడిక ప్రకారము అటు హైకోర్టు కానీ రాజధాని కానీ ఈ రెండింటిలో ఒకదానిని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. కానీ వీళ్ళ హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి అపోజిషన్ లీడర్గా ఉన్న వీళ్ళ కాలంలోనే అటు హైకోర్టు రాలేదు, ఇటు రాజధాని రాలేదు రాయలసీమకు. అక్కడనే పూర్తి అన్యాయం జరిగింది రాయలసీమకు వీళ్ళ హయాంలో. ఇంకా విభజన చట్టంలో సెక్షన్ 46 సబ్ సెక్షన్ 3 కింద కేంద్ర ప్రభుత్వము రాయలసీమకు బుందేల్ఖండ్ తరహా స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీ నిధులు ఇవ్వాలి. కేంద్రము ఇవ్వలేదు, వీళ్ళు చెప్పలేదు. ఇద్దరు అటర్ ఫెయిల్యూర్, చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. ఇక మూడవది, విభజన చట్టం ప్రకారము 13వ షెడ్యూల్ ప్రకారము కడప జిల్లాలో స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కావాలి. అతిగతి లేదు, 12 ఏళ్ళు అయింది. ఇక నాలుగవది, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలనలో, యూపీఏ పాలనలో శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం విద్యుత్ పరికరాల ప్రాజెక్టు ప్రారంభించడం జరిగింది. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత, రాష్ట్రంలో వీళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టును క్లోజ్ చేయడం జరిగింది. ఆ విధంగా రాయలసీమకు అన్యాయం జరిగింది. ఐదవది, విభజన చట్టంలో దుగరాజపట్నం దగ్గర మేజర్ ఓడదేవు నిర్మించాలి. ఇప్పటి వరకు అడ్రస్ లేదు. ఆరవది, రాయలసీమ సమగ్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని 2008-9 రైల్వే బడ్జెట్లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కడప, పెళ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి, బెంగళూరు నూతన రైల్వే మార్గాన్ని మంజూరు చేసి
కడప నుండి పెళ్లిమరి వరకు పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత పనులు నిలిచిపోయినాయి. ఆ విధంగా రాయలసీమకు తీరని ద్రోహం చేశారు అటు బీజేపీ, ఇటు టీడీపీ, ఇటు వైకాపా. 7వది, కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఇప్పటి వరకు తెలంగాణ నుండి రాష్ట్రానికి తీసుకురాలేదు. అది వాస్తవంగా కృష్ణానది మీద ప్రాజెక్టులన్నీ శ్రీశైలం ఆధారంగా ఉన్నాయి కాబట్టి శ్రీశైలంకు సమీపంలో దాన్ని ఏర్పాటు చేయాలి. చంద్రబాబు నాయుడు ఏమో విజయవాడలో పెట్టమంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏమో విశాఖపట్నంలో పెట్టమంటాడు. సరే, ఆడికి రాలేదు, ఈడికి రాలేదు. కానీ రాయలసీమ గురించి ఎవరు అడగరు. వీళ్ళు రాయలసీమ గురించి మాట్లాడతారు. ఇక సాగునీటి ప్రాజెక్టులు, రాయలసీమకు తెలుగంగ, గాలేరు నగిరి, హంద్రీనీవా, వెలిగొండ ఇవి గుండెకాయ లాంటి సాగునీటి ప్రాజెక్టులు. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనా చంద్ర ఉండిపోయినాయి. కాంగ్రెస్ హయాంలో అయిన పనులు తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు. ఇక చివరిగా ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక ఆల్మట్టి ప్రాజెక్టు కడతా ఉంది, ఎత్తు పెంచుతూ ఉంది. తెలంగాణలో పాలమూరు, రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలు అక్రమ ప్రాజెక్టులు వాళ్ళు నిర్మిస్తూ ఉన్నారు. అటు ఆల్మట్టి పూర్తి అయిపోయి ఇటు పాలమూరు, రంగారెడ్డి, డిండి అయిపోతే మొత్తం రాయలసీమ ప్రాజెక్టులు తెలుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ఇవి నిరుపయోగం అవుతాయి. మొత్తం రాయలసీమలో ఒక ఎకరా కూడా నీరు లభించదు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే పట్టించుకోలేదు. వీళ్ళు వచ్చేసి ఏదో రాయలసీమను వచ్చేసి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినట్టు రాయలసీమను రాయలసీమ చేస్తాడంట. కానీ చాలా విచిత్రంగా ఉంది. నిజంగా రాయలసీమ మీద అభిమానం ఉంటే నేను ముందు చెప్పినటువంటి ఈ 9 సమస్యలను పరిష్కరించండి, తర్వాత మాట్లాడే రాయలసీమ గురించి. రైతులకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. చెన్నూరు మండలం రామన్నపల్లె రైతు సేవా కేంద్రంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పశువైద్య సేవలు అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. అనంతరం రైతు డిపో, పశువైద్యశాల, గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాజీపేట మండలంలో అరటి, బొప్పాయి, పూల తోటలను పరిశీలించి ఉద్యాన పంటల సాగుపై రైతులకు సూచనలు చేశారు. రైతుల ఆర్థిక అభివృద్ధికి జిల్లా యంత్రాంగం నిరంతరం అండగా ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. గత సంవత్సరం ఏమైంది, ఈయనకి వచ్చి ఒక 4 బస్తాలు తీసుకున్నాడు. మళ్ళా అదే పాస్బుక్ ఇంకో షాప్ దగ్గరికి వెళ్ళి ఆడ 4 తీసుకున్నాడు. ఇంకో చోటకి వెళ్ళి ఇంకో చోట 4 తీసుకున్నాడు. ఇలాంటి పెద్ద మనిషి ఏం చేశాడో రేపు ముందర ఏమవుతుందో లేవో అని చెప్పేసి అన్ని చోట్ల నుంచి ఒక 50 బస్తాలు తీసుకొచ్చి దొంగలు పెట్టుకున్నాడు. ఎవరికి ఏమైంది, చిన్న రైతులకి వాళ్ళకి ఇబ్బంది పడ్డారు. కానీ ప్రభుత్వం మేల్కొని ఎక్కువగా పెడుతున్నా కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదని మన జిల్లాలో ప్రతి సంవత్సరం వాడేదానికన్నా గత సంవత్సరం ఇంచుమించు 25% ఎక్కువ యూరియా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ వచ్చిన యాప్ ద్వారా ఏంటంటే మీకు బ్యాంకులో అంటే ఇవాళ యూరియా ఎకరానికి 3 బస్తాలు, 10 ఎకరాల రైతు ఉన్నాడంటే 30 బస్తాలు. 30 బస్తాలు ఇవాళ అయినా తీసుకెళ్ళచ్చు, రేపైనా తీసుకెళ్ళచ్చు, ఈ సీజన్లో ఎప్పుడైనా తీసుకెళ్ళచ్చు. ఒకటేసారి ముందుగా అయితే 10 ఇస్తారు, తర్వాత 10 ఇస్తారు. ఎకరా తక్కువగా ఉన్నట్టయితే 3 బస్తాలు ఒకటేసారి ఇస్తున్నారు. అంటే మీరు ఏ రోజైనా వచ్చి ఆ ప్రోసెస్ ప్రకారం తీసుకువెళ్ళవచ్చు. మీకు ఎక్కడికి పోదు. ఇక్కడ తీసుకోవచ్చు, గవర్నమెంట్లో తీసుకోవచ్చు, ప్రైవేట్ షాప్లో తీసుకోవచ్చు. ఎక్కడైనా కూడా యాప్ మీకు అన్ని చోట్ల లెక్క ఎక్కడికి వెళ్ళినా కూడా మీ బ్యాంకులో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత రెండోది, ఇప్పుడు ఈ సంవత్సరం గత సంవత్సరం కన్నా మనకి వర్షాభావం ఎక్కువగా ఉంటుంది. జూన్ చివరికి వస్తున్నాం. గత సంవత్సరంతో పోలిస్తే ఆల్రెడీ 35% వర్షం తక్కువగా ఉంది జిల్లాలో. ఇంకా ఎండ ఇంకా గట్టిగా ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు ఏ విధమైనటువంటి పంట విధానాలు పాటించాలి, ఏ మందులు వాడాలి, లేకపోతే ఎలా చేయాలి అనేది మనం ముందుగానే ప్రతి గ్రామానికి ఇప్పుడు ఇంటికి వస్తున్నారా, వచ్చారా? నిన్న వచ్చారేమో.
ఓకే, వస్తుందా ఏమో? ఏం చెప్తున్నారు వచ్చి? మొన్న అన్నదాత సుఖీలో డబ్బులు పడినాయా? ఎవరికైనా మిస్ అయినాయా? మిస్ అయితే ఇవన్నీ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. సో ఈ ఎల్నినో ఏదైతే ఉందో దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. వాతావరణంలో అది మనం ఎవరేం చేసిందే కాదు అని ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కానీ రైతుల్లో కూడా అవగాహన ఉంటే మనకి ఈ వాతావరణ పరిస్థితుల్ని మనం గట్టెక్కడానికి అవకాశం ఉంది. సో దానికి సంబంధించి మీకు వరి పంటలో ఏ విధమైనటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి, ఎప్పటిలోపల సోయింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మీకు ప్రతి గ్రామంలో కూడా మీకు విడమని చెప్తారు. అలాగే ఈ ఆర్గానిక్ పంట కూడా మనకి ఇక్కడ ఊళ్ళో మీకు పశువులు చాలా ఉన్నాయి. పశువుల పెంటని ఇంకా అభివృద్ధి చేసుకుని ఎలా వాడుకోవాలనేది కూడా మీకు అవగాహన కల్పిస్తున్నాము. చేస్తున్నారా? గో ఆధారిత వ్యవసాయం అంటున్నాము, న్యాచురల్ ఫార్మింగ్ అంటున్నాము. అలాగే మీ ఊరంతా కలిపి ఒక మాట మీద ఉంది, మొత్తంగా మీరు ఆర్గానిక్ పంటకు వెళ్ళినట్టయితే ఇవాళ మీరు పండించే పంట నార్మల్ పంట ఎంత ధర వచ్చేది 2700 ఉందా బస్తాలు, ఆర్గానిక్లో 3500. అంటే అదే పంట అనే సర్టిఫికేషన్ తీసుకుని మనం పండిస్తే ఇవాళ 3500 నుంచి 400 రూపాయలు ఒక బస్తాలు. సో అంటే ఆదాయం పెరుగుతుంది, ఖర్చు కూడా తగ్గుతుంది. సో దానికి ఊరంతా కలిపి మీరు పాటించేటట్టుంటే ఇప్పుడు ఈ ఏపీసీఎన్ఎఫ్ వాడి ఇక్కడ ఒక సెంటర్ పెట్టి ఒక 3 సంవత్సరాల పాటు మీకు ప్రతి రైతుకి కూడా ఎరువులు, పురుగు మందులు ఎంత తక్కువగా వాడుకుంటూ ఎక్కువ ఆదాయం తీసుకునేదనేది నేర్పిస్తాను. సో మీ ఊరు సిద్ధంగా ఉంటే ఒక టీం పెడతాం. సిద్ధంగా ఉన్నారా? ఓకే, సో ఈ విధంగా స్టార్ట్ చేయండి. ఎవరున్నారు? ఎవరు తెలుసా? ఏమేమి చెప్తా ఉన్నారు? యూరియా ఒక్కటే కాదు, యూరియా లేకుండా కూడా పంట పండించవచ్చు. కాకపోతే ఏంటంటే యూరియా మనకి తక్కువ ఖర్చులో అందుబాటులో లేదు కాబట్టి దాన్ని ఇంట్లో వాడితే అంత పెరుగుతుంది అనుకుంటాం. తప్పు అది. ఇప్పుడు ప్రభుత్వం మేల్కొంది, ఎందుకంటే ఆ పర్యావరణాన్ని విపరీతమైన కాలుష్యం కూడా యూరియా చేస్తాం. ఎందుకంటే మనం వాడినట్టు యూరియా 1 రోజు మాత్రమే, 2 రోజులు మాత్రమే మొక్క ఏరు ప్రాంతంలో అందుబాటులో ఉంటుంది. మిగిలిందంతా గాలిలో కలిసిపోతుంది, లేకపోతే భూమి లోపలికన్నా ఇంకిపోతుంది. కాబట్టి యూరియాని ఎంత అవసరమో అంత మాత్రమే వాడాలి. సో ఆ వాడే విధంగానే ఇప్పుడు ఈ యాప్ ద్వారా తీసుకొచ్చారు. మీకు కంటిన్యూస్గా మీ గ్రామంలో ఆర్ఎస్కే ఉంటుంది, అలాగే అమ్మాయిగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్గా ఉంటారు. అలాగే మీకు గత సంవత్సరం దగ్గర కాకుండా ఎరువుల్ని ముందుగానే మీ ఊళ్ళో పెట్టడం జరిగింది. మీరు కావాలంటే ఎకరాకి బస్తా చొప్పున రేపటి నుంచి తీసుకువెళ్ళచ్చు. అలాగే మళ్ళీ 2వ విడతకు వచ్చేటప్పుడు మళ్ళీ 2 లారీలు వస్తాయి. అలాగే ఇక్కడే కాకుండా మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. రెండోది ఏంటంటే యూరియా ఆర్ఎస్కేలో 266 రూపాయలు తీసుకున్నారు, అంతేనా? ఇప్పుడు డబ్బులు తీసుకుంటున్నాం. అయితే ఎన్నూరులో కానీ ఎక్కడైనా కూడా మీరు చెల్లించాల్సింది అంతే. 300, 310 రూపాయలు, 350 రూపాయలు అక్కడ అట్లాంటిది ఎక్కడన్నా ఏ డీలర్ అన్నా వసూలు చేస్తే ఇమ్మీడియట్గా కంప్లైంట్. ఎక్కడైనా కూడా 266 రూపాయలు మాత్రమే చెల్లించాలి. అలాగే కొంతమంది డీలర్లు యూరియా బ్యాగ్ ఇస్తాను, దీంతో పాటు ఇంకోటి పటాసి ఇంకోటి ఇస్తామంటారు. అలాంటివి కూడా గవర్నమెంట్ ఖచ్చితంగా బ్యాన్ చేసింది. ఒకవేళ అలాంటివి ఉన్నప్పుడు మీరు కంప్లైంట్. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ముద్దనూరు రోడ్డులోని శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్లో తనిఖీలు చేపట్టి పురుగు మందులు, ఎరువులు, విత్తనాల రికార్డులను పరిశీలించారు.
తనిఖీలలో విత్తనాల గోధుమలకు అవసరమైన అనుమతులు లేకపోవడంతో 4.57 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి తెలిపారు. అలాగే పురుగుల మందుల కొనుగోలు, అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్లో సక్రమంగా నమోదు చేయకపోవడంతో 9.38 లక్షల విలువైన స్టాక్ను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వెల్లడించారు. రికార్డులను సరి చేసుకునేందుకు నిర్వాహకులకు గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వ్యవసాయ అధికారి జి లక్ష్మణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ ఎస్ఎండి రఫీ, స్థానిక వ్యవసాయ అధికారి చెన్నారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు అనగా 23/6/2026 తేదీన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు పులివెందుల పట్టణంలోని ముద్దనూరు రోడ్డు నందు గల శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ నందు గల పురుగు మందులు మరియు విత్తనాల అమ్మకాలను కొనుగోలుకు సంబంధించి తదితర రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు కడప వారు మరియు మండల వ్యవసాయ అధికారి పులివెందుల వారు కలిపి విత్తనాల రికార్డులను పరిశీలించగా విత్తనాలు నిల్వ ఉంచిన గోదాములకు అనుమతులు లేని కారణంగా 4,57,500 విలువ గల విత్తనాలను మొత్తం జప్తు చేసి 6A కేసు బుక్ చేసి జాయింట్ కలెక్టర్ గారికి నివేదించడమైనది. అదే విధంగా పురుగు మందులకు సంబంధించి స్టాక్ రిజిస్టర్ నందు సరిగా అమ్మకాలు కొనుగోలు వివరాలు నమోదు చేయనందున రికార్డులను మొత్తం సరి చేసుకున్నట్టుకు గడువు ఇస్తూ 619 లీటర్ల పురుగు మందులు వాటి విలువ 9,38,900 అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడమైనది. వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా ఎంపికైన 396 పాఠశాలలో అభివృద్ధి పనులను ప్రణాళికబద్ధంగా నాణ్యత ప్రణాళికలతో చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోడల్ పాఠశాల అభివృద్ధికి సమగ్ర నివేదికలు సిద్ధం చేసి పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రధానోపాధ్యాయులు, విద్యాశాఖ, ఇంజనీరింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పనులు చేపట్టాలన్నారు. మోడల్ పాఠశాలలో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఉత్తమ విద్యా వాతావరణం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మన బడి మన భవిష్యత్తు 2వ దశలో పెండింగ్ విధులను సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. పాఠశాలలో మరమ్మత్తు, అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి నాణ్యతను కాపాడాలని అధికారులకు తెలిపారు. The works required. పనులు ఏవి కావాలనేది ప్రియారిటీలో ముందు ఐడెంటిఫై చేసుకున్న తర్వాత దెన్ గివ్ అనదర్ 2 days టైం టు ప్రిపేర్ ద ఎస్టిమేట్స్, లీడ్ ఎస్టిమేట్స్ కానీ ఇవి కానీ. సో దట్స్ అన్ ఇంజనీరింగ్ వర్క్. బట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వర్క్స్ చాలా ఇంపార్టెంట్. అది మండల ఎంఈఓ ఆధ్వర్యంలోనే జరగాలి. ఓకే, సో ఎంఈఓ అండ్ దెన్ క్లస్టర్ హెడ్ మాస్టర్ అండ్ దెన్ school principal, school headmaster and then the MEO, Mandal engineering officer and local engineering assistant. So identification lo meeku priority meeku chaala clear ga undi. Ade దీంట్లో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ టీమ్స్ మీరు ఏ పని అయితే అక్కడ ఉందో దాన్ని ఒక్కదాన్ని ఐడెంటిఫై చేసుకోవడం కాకుండా ఒక కాంప్రహెన్సివ్ గా స్కూల్ మొత్తాన్ని ఒక స్టేజ్ లో తీసుకెళ్ళాలి. అంటే మళ్ళా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ స్కీమ్ లో మీకు కవర్ అయిన తర్వాత మళ్ళా మీరు ఇంకొక పని వచ్చే సంవత్సరం లేకపోతే ఇంకొక 4 నెలల తర్వాత అక్కడ చేసేటట్టు ఉండదు. ఏదైనా డౌట్ ఉన్నట్టయితే ముందుగానే అక్కడ మీరు వెరిఫికేషన్ చేసేటప్పుడే డోర్స్ బాగున్నాయా లేదా, లేకపోతే కిటికీలు బాగున్నాయా లేదా, అదేవిధంగా బ్లాక్ బోర్డ్స్ ఉన్నాయా లేదా, అలాగే పెయింటింగ్ అవసరమైనట్టయితే పెయింటింగ్ టేకప్ చేయండి. ఎక్కడైనా సివిల్ వర్క్స్ కావాలన్నట్టయితే వాటర్ లీకేజ్ కానీ లేకపోతే కానీ, సో అవన్నీ కూడా కాంప్రహెన్సివ్ గా తీసుకోండి. ఇప్పుడు బడ్జెట్ ఆన్ అన్ యావరేజ్ ఇనఫ్ బడ్జెట్ ఉంది. దెర్ ఇస్ నో ప్రాబ్లమ్ ఫర్ ద బడ్జెట్. బడ్జెట్ కూడా మనకి యావరేజ్ గా ఒక 2.5 to 3 lakhs per school చొప్పున వచ్చే అవకాశం ఉంది. సో మేజర్ అండ్ మైనర్ రిపేర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ టాయిలెట్స్ విత్ రన్నింగ్ వాటర్ ఫెసిలిటీ, సార్ యాక్చువల్గా మండల లెవెల్లో కమిటీని ఇచ్చారు సార్ ఇన్స్ట్రక్షన్స్ లో. ఎంఈఓ టు మళ్ళా ఈ స్కూల్ ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైపు
నెక్స్ట్ 3 to 4 years వరకు కూడా మనం దాన్ని వెనక్కి తిరిగి చూసుకోకుండా ప్లాన్ చేయండి. ఇట్స్ గుడ్ అమౌంట్ ఈజ్ అవైలబుల్. సో అప్లై అరౌండ్ 3 lakhs పర్ స్కూల్ వస్తుంది కాబట్టి ఐడెంటిఫికేషన్, ఎస్టిమేషన్, ప్రిపరేషన్స్ అండ్ ఎగ్జిక్యూషన్ కూడా అదే విధంగా జరగాలి. ఇది వాళ్ళ ప్రైమ్ బులెటిన్. చూస్తూనే ఉండండి KTV, ప్రతి వార్త ప్రజల పక్షం.